శ్రీశైలం మండలం సున్నిపెంటలోని నీటిపారుదల శాఖ అతిథి గృహంలో పార్కింగ్ చేసిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలో కారు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటల్లో అగ్నికి ఆహుతవుతున్న కారు మంటలను ఫైర్ ఇంజన్తో చాకచక్యంగా మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే కాలిపోతున్న కారులో నుంచి భారీ శబ్దాలు రావడంతో స్థానికులు, చుట్టుపక్కల వారు భయాందోళనలకు గురయ్యారు. అయితే నీటిపారుదల శాఖ అతిథి గృహంలో కాలిపోయిన కారు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్ఐ రాజేష్ బాబుదిగా పోలీసులు గుర్తించారు. కారు గెస్ట్ హౌస్ ముందు పార్క్ చేసి లోపలికి వెళ్లిన సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని శ్రీశైలం టూ టౌన్ పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని తెలిపారు. అయితే కారులో మంటలు చెలరేగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అదేం కాదులే, పడిపోవడం పెచ్చులు పడుతుంటాయి. ఇప్పుడు ఒక వాటర్ ట్యాంక్ అది ఆయిల్ ట్యాంకర్ ఉంటుంది కదన్నా, ఆయిల్ ట్యాంక్ లోపల ఆయిల్ ట్యాంక్ ఉంటుంది కదా, అది పేలుతుంటుంది. అది కాదులే, ఇప్పుడు ఊర్లో వాటర్ ట్యాంకులు ఉన్నాయి కదా, ఈ ఆటో ట్రాక్టర్లు, ఆ ట్యాంకర్ అన్న ఒకటి వచ్చింది సరిపోయింది. అది ఏంటంటే